ఐఎమ్ జితేంద్ర. ఈరోజు మీకు అందరికీ ఒక నీతి కథ చెప్పాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి చాలా కరువు వచ్చింది. పక్షులన్నీ వేరే ఊరికి వలసపోయినాయి. వలసపోయింటే ఒక పక్షి నది ఒడ్డున ఉన్న పక్షి దగ్గరికి వెళ్ళి, పక్షి నీ గూటిలో నా పిల్లలకి కాస్త చోటు ఇవ్వమని కోరుకుంటుంది. కానీ ఒడ్డునున్న పక్షి, చెచ్చి నీ పిల్లలకి ఏంటి ఇచ్చేది, నా పిల్లలకి కష్టంగా ఉంది, వెళ్ళిపో అని అంటుంది. ఆ పక్షి ఇంకో అడవిలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్న పక్షిని అడుగుతుంది, పక్షి నాకు నా పిల్లలకు ఉండడానికి నివాసం ఇవ్వండి అని. అప్పుడు ఆ పక్షి ఒప్పుకుంటుంది, ఉండనిస్తుంది. అనుకోకుండా ఆ ప్రాంతంలో పెద్ద వర్షం వచ్చి ఒడ్డున ఉన్న చెట్టు మీద ఉన్న పక్షులన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. అప్పుడు ఆ పక్షి వచ్చి, ఆ రోజు నువ్వు నేను అడిగితే నా పిల్లలకి నాకు ప్లేస్ ఇవ్వలేదు, నువ్వు ఈరోజు నీకు బాగుందా, అందుకనే దేవుడు నిన్ను తక్కువ చూపు చూశాడు కాబట్టి ఈరోజు నువ్వు కొట్టుకొని పోతున్నావు వాటర్లో అంటుంది. అని ఆ పక్షి అప్పుడు ఏమంటుందంటే, వాటర్లో కొట్టుకుపోతున్న పక్షి, ఆ రోజు నేను నీకు చోటు ఇవ్వలేదు కాబట్టే ఈరోజు నువ్వు అడవిలో ఉన్న చెట్టు దగ్గర ఉన్న పక్షి దగ్గర హ్యాపీగా ఉన్నావు. అంతేకాని నాకు తెలుస్తుంది నేను ఎప్పుడైనా ఒడ్డున ఉన్నాను కాబట్టి వర్షం వస్తే కొట్టుకుపోతానని. నాతో పాటు ఇంకో పక్షి వాళ్ళ ఫ్యామిలీ చెడిపోకూడదు అని నేను చోటు ఇవ్వలేదు. అది అర్థం చేసుకోకుండా ఒకరి మీద వెర్ర వేయకూడదు. అర్థమైంది కదా? ఎప్పటికైనా ఒకరు చీ అన్నారంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. అలాగే తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళని నిందించకండి. ఓకేనా?